మనుషులు సృష్టించిన సాంకేతికత ఇప్పుడు మనుషుల ఉనికినే శాసించబోతోంది. ఒకప్పుడు కేవలం ఊహలకే పరిమితమైన కృత్రిమ మేధస్సు నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలించే స్థాయికి చేరింది. ఇండస్ట్రియల్ రివల్యూషన్ కంటే వేగంగా, అంతకంటే భీభత్సంగా దూసుకొస్తున్న ఈ ఏఐ విప్లవం పట్ల ప్రపంచ మేధావులు ఇప్పుడు ఒకే స్వరం వినిపిస్తున్నారు. వి మస్ట్ యాక్ట్ నౌ. మనం ఇప్పుడే రంగంలోకి దిగాలి అంటూ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు సహా 200 మందికి పైగా దిగ్గజాలు గొంతెత్తుతున్నారు. అసలు వీళ్ళంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏఐ వల్ల రాబోతున్న నిశ్శబ్ద తుఫాను ఏంటి? లెట్స్ సీ. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డిజిటల్ ఎకానమీ ల్యాబ్ నేతృత్వంలో సోమవారం విడుదలైన ఒక ప్రకటన ప్రపంచ వ్యాప్తంగానే కలకలం రేపింది. కేవలం 88 పదాలతో కూడిన అత్యంత సంక్షిప్తమైన ఈ ఓపెన్ లెటర్పై ప్రపంచాన్ని శాసించే 200 మందికి పైగా ఆర్థికవేత్తలు, సాంకేతిక రంగ నిపుణులు సంతకాలు చేశారు. ఇందులో 16 మంది నోబెల్ గ్రహీతలు ఉండడం దీని తీవ్రతకు అద్దం పడుతుంది. మాజీ గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్, ఆంథ్రోపిక్ కో ఫౌండర్ జాక్ క్లార్క్, లింక్డ్ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్మన్, ప్రముఖ ఇండో అమెరికన్ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా వంటి దిగ్గజాలు ఈ లేఖ ద్వారా ప్రపంచ దేశాల పాలకులను హెచ్చరించారు. రాబోయే 10 ఏళ్లలో ఏఐ ఊహించని రీతిలో అత్యంత శక్తివంతమైందిగా మారబోతోందని, మానవ చరిత్రలోనే ఎన్నడూ చూడని అతిపెద్ద ఆర్థిక పరిణామానికి ఇది కారణం కాబోతోందని వారు స్పష్టం చేశారు. చరిత్రను పరిశీలిస్తే 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం మానవ శ్రమను యంత్రాలతో భర్తీ చేసింది. కానీ ఆ మార్పు జరగడానికి దశాబ్దాల సమయం పట్టింది. తద్వారా సమాజం ఆ మార్పుకు అలవాటు పడగలిగింది. అయితే ప్రస్తుత ఏఐ విప్లవం అంతకంటే భారీ స్థాయిలో, అత్యంత తక్కువ కాల వ్యవధిలో దూసుకొస్తోందని ఈ లేఖ హెచ్చరించింది. ఆధునిక ఏఐకి పునాది వేసిన గాడ్ ఫాదర్స్ ఆఫ్ ఏఐ యోషువా బెంజియో అండ్ లెకెన్లతో పాటు ఒకరికొకరు ప్రత్యర్థులైన ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ కంపెనీల చీఫ్ ఎకనామిస్టులు కూడా ఈ లేఖ కోసం చేతులు కలపడం గమనార్హం. పెరిగే జీవన ప్రమాణాల కంటే ఈ వేగం తెచ్చే ఉపాధి విధ్వంసం తీవ్రంగా ఉంటుందనేదే వీరి ప్రధాన ఆందోళన. ఈ ఆందోళన కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. ఇప్పటికే ఏఐ సాంకేతికత వల్ల జరుగుతున్న నష్టాన్ని వీళ్లంతా గుర్తు చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్, గూగుల్ ఏఐ చీఫ్ డెమిస్ హసాబిస్ వంటి అగ్రశ్రేణి నాయకులు సైతం భవిష్యత్తులో ఉద్యోగాల ఉనికిపై వ్యక్తమవుతున్న భయాలు పూర్తిగా సమర్థనీయమైనవేనని ఒప్పుకుంటున్నారు. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోది అయితే ఒక అడుగు ముందుకేసి ఏఐ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని అందుకోవడంలో ప్రపంచ ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు ఘోరంగా విఫలమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వంటి కొందరు పారిశ్రామికవేత్తలు భిన్నమైన వాదనలు వినిపిస్తూ తెలివైన వారు అనవసరంగా ఉద్యోగాల తొలగింపుపై ఆందోళన సృష్టిస్తున్నారని కొట్టిపారేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి. గడిచిన 2 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో ఐటీ రంగాన్ని పరిశీలిస్తే భయానక నిజాలు బయటపడుతున్నాయి. కేవలం లాభాల వేటలో ఏఐ నేటివ్ వర్క్ ఫోర్స్ను నిర్మించుకోవడమే లక్ష్యంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, అమెజాన్, ఒరాకిల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ రీస్ట్రక్చరింగ్ అనే ముసుగులో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో సాంప్రదాయ ఉద్యోగాల ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారబోతోందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. అయితే సోమవారం విడుదలైన ఈ ఓపెన్ లెటర్లోని నిపుణులు ఏఐ సాంకేతికతను పూర్తిగా వ్యతిరేకించడం లేదు. వారి డిమాండ్ ఒకటే: తక్షణమే పాలసీ మేకర్స్ రంగంలోకి దిగాలి. ట్రాన్స్ఫార్మేటివ్ ఏఐ తీసుకురాబోయే ఆర్థిక ప్రభావాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. మానవాడికి నష్టం జరగకుండా సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ఏఐని నియంత్రించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, కఠినమైన నిబంధనలు, సమర్థవంతమైన సంస్థలను తక్షణమే నిర్మించాలి. లేదంటే ఈ సాంకేతికత సృష్టించే ఆర్థిక అసమానతలు సమాజ సమతుల్యతను దెబ్బతీస్తాయి. సాంకేతికత ఎప్పుడూ మానవ కళ్యాణానికే ఉపయోగపడాలి, కానీ మానవ ఉనికిని అగాధంలోకి నెట్టేదిగా మారకూడదు. 16 మంది నోబెల్ విజేతలు, టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న అధినేతలు ఇచ్చిన ఈ హెచ్చరిక ఒక మేల్కొలుపు పిలుపు. కాలం మన చేతుల్లో ఎక్కువ లేదు. పాలకులు, ఆర్థికవేత్తలు ఇప్పటికైనా నిద్రలేచి ఏఐ వినాశనానికి దారి తీయకుండా సరైన కంచె వేస్తారా, లేక లాభాల వేటలో కోట్ల మంది భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తారా అనేది వేచి చూడాలి.